హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్స్ మన ఛానల్ రెగ్యులర్ వస్తుంటాయి. కాబట్టి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి ఎంటర్ చేద్దాం. ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్గా రీచ్ అవుతుంది. ఈ ఇయర్ 2024కి మరి బీసీసీ అయితే సెంట్రల్ కాంట్రాక్ట్స్ని రిలీజ్ చేసింది. ఆ ఇద్దరికి సరైన గుణపడని చెప్పిన బీసీసీ ఇషాన్ కిషన్ అండ్ శ్రేయస్ అయ్యర్. బట్ శ్రేయస్ అయ్యర్కి కాంట్రాక్ట్ ఇస్తే బెటర్గా ఉండేది. ఎందుకంటే మరి మొన్నటి దాకా టీమిండియాతోని ట్రావెల్ చేసిండు. అండ్ గత 3 నెలల క్రితం మరి వన్డే వరల్డ్ కప్లో దాదాపు 500కి పైగా రన్స్ స్కోర్ చేసిండు. ఓడిఐస్లో మరి ఇంపార్టెంట్ ప్లేయర్గా ప్రూవ్ చేసుకున్నాడు. అయ్యర్కి కాంట్రాక్ట్ ఇస్తే బెటర్గా ఉండేది. బట్ డిసిప్లిన్ కారణంగా మరి అక్కడ ఇతనికైతే కాంట్రాక్ట్ అయితే తీసేశారు. బీసీసీ అయితే పదే చెప్తుంది మరి అక్కడ శ్రేయస్ అయ్యర్కి అక్కడ రంజీ ట్రోఫీ మ్యాచెస్ ఆడు అంటే అతను మాత్రం నెగ్లెక్ట్ చేసి మరి అక్కడ ఆడలేడు. అందుకే మరి ఆఫ్ఘనిస్తాన్ T20 సిరీస్కి ఇతను సెలెక్ట్ చేయలేరు. కాబట్టి మరి మళ్ళీ అక్కడ ఫస్ట్ 2 మ్యాచ్లకు సెలెక్ట్ అయ్యిండు ఇంగ్లాండ్ సిరీస్లో. మళ్ళీ తర్వాత రంజీ మ్యాచెస్ ఆడమంటే ఇతను ఆడలేడు. క్వాలిఫైర్స్ కూడా ఆడలేడు. ఇప్పుడు సెమీఫైనల్ ఆడతాడని అక్కడ రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇక మరోవైపు అయితే ఇషాన్ కిషన్ సిచ్యువేషన్ అయితే డేంజర్గా ఉంది. ఎందుకంటే మరి అతనికి కూడా చాలా డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నాడు. సౌత్ ఆఫ్రికా సిరీస్లో సెలెక్ట్ చేసిళ్ళు ఇతన్ని. మరి మెంటల్ ఇష్యూస్ కారణంగా తానే తప్పుకున్నాడు. ఇక ఆ తర్వాత కొన్ని రోజులకు రంజీ సీజన్ స్టార్ట్ అయ్యింది. ఇతను కూడా మరి బీసీసీ పదే చెప్తుంది, బాబు రంజీ మ్యాచెస్ ఆడు అంటే మరి అతను నెగ్లెక్ట్ చేసి మరి అక్కడ ముంబైలో హార్దిక్ పాండ్యాతో అక్కడ మరి ఐపీఎల్కి అయితే ప్రాక్టీస్ చేస్తున్నాడు. మరి ఎంతవరకు న్యాయం అని చెప్పుకోవచ్చు. మరి అక్కడ బీసీసీ పదే చెప్తుంది, బాబు రంజీ ట్రోఫీ మ్యాచెస్ ఆడితే గిట్ట నేను ఇంగ్లాండ్ సిరీస్కి నేను సెలెక్ట్ చేస్తాను అక్కడ రాహుల్ ద్రావిడ్ కూడా చెప్పిండు. కాబట్టి మరి అతను నెగ్లెక్ట్ చేసి మొత్తం పూర్తిగా మరి ఘోరంగా చేసిండు. కాబట్టి అతనికి సరైన గుణపడని చెప్పిందని నేనైతే భావిస్తున్నా. ఫ్రెండ్స్, మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మరి బీసీసీ చేసింది సరైనదా కాదా అనేది. ఇక ధ్రువ్ జురేల్ అండ్ సర్ఫరాజ్ ఖాన్ పరిస్థితి ఏంటి? మరి రీసెంట్గా మాత్రం అద్భుతంగా రాణిస్తున్నారు ఈ టెస్ట్ సిరీస్లో. ఇక వీళ్ళ గురించి అయితే మనం లాస్ట్లో డిస్కస్ చేద్దాం. ఇక ఈ కాంట్రాక్ట్లో మరి మొత్తం 30 మంది ప్లేయర్స్ అయితే ఎంపిక చేసింది బీసీసీ. గ్రేడ్ ఏ ప్లేస్లో ఉన్నవారు అక్కడ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా అండ్ రవీంద్ర జడేజా. వీళ్ళు అన్ని ఫార్మాట్లో రెగ్యులర్గా ఆడతారు కాబట్టి మరి వీళ్ళు ఈ కేటగిరీలో అయితే ఉన్నారు. ఇక గ్రేడ్ ఏలో చూసుకుంటే మరి అక్కడ రవిచంద్రన్ అశ్విన్, మొహమ్మద్ షమ్మి, మొహమ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, హార్దిక్ పాండ్యా. ఇక గ్రేడ్ బిలో చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ అండ్ యశస్వి జైస్వాల్. ఇక గ్రేడ్ సిలో చూసుకుంటే రింకు సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శార్దుల్ ఠాకూర్, శివం దూబే, రవి బిష్ణోయ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజు శాంసన్, హర్షదీప్ సింగ్, కేఎస్ భారత్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆవేష్ ఖాన్ అండ్ రజత్ పతిదారు. మరి కొత్తగా కొన్ని పేర్లు అయితే ఇంక్లూడ్ అయినాయి. రజత్ పతిదార్ కానీ, ఆవేష్ ఖాన్ కానీ వీళ్ళందరూ కూడా కొత్తగా ఇంక్లూడ్ అయ్యాలని చెప్పుకోవచ్చు. తిలక్ వర్మ కానీ, రింకు సింగ్ కానీ. ఇక మరి కేఎల్ రాహుల్ అయితే లాస్ట్ సీజన్లో మరి గ్రేడ్ బిలో ఉన్నాడు. ఇప్పుడైతే గ్రేడ్ ఏకి అయితే షిఫ్ట్ అయిండు. ఇక మహమ్మద్ సిరాజ్ కూడా మరి గ్రేడ్ బిలో ఉండే లాస్ట్ సీజన్లో మరి ఈ సీజన్లో అయితే గ్రేడ్ ఏకి షిఫ్ట్ అయిండు. ఇక శుభ్మన్ గిల్ కూడా గ్రేడ్ బిలో ఉండే లాస్ట్ సీజన్లో మరి ఈ సీజన్లో అయితే గ్రేడ్ ఏకి షిఫ్ట్ అయిండు. అండ్ అదేవిధంగా అక్కడ చూసుకొని మరి కుల్దీప్ యాదవ్ కూడా లాస్ట్ సీజన్లో మరి గ్రేడ్ సిలో ఉండేవాడు, ఇప్పుడు గ్రేడ్ బికి షిఫ్ట్ అయిండు. ఇక అక్షర్ పటేల్ అయితే మరి గ్రేడ్ ఏ నుంచి గ్రేడ్ బికి అయితే డౌన్ గ్రేడ్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక మరి సర్ఫరాజ్ ఖాన్ అండ్ ధ్రువ్ జురేల్ మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? కనీసం మరి అక్కడ 3 టెస్టులను ఆడలే, 8 ODIs అని ఆడలే, లేదంటే 10 T20లను ఆడలే. ఒకవేళ గిట్ట బీసీసీ సెంట్రల్ కాంట్రాక్ట్స్లో మరి అర్హత పొందాలంటే మరి బీసీసీ అయితే స్పష్టంగా చెప్పింది, ఇంగ్లాండ్తో మరి 5th టెస్ట్ మ్యాచ్ ఆడితే గిట్ట వీళ్ళకిద్దరికి 3 మ్యాచ్లు అవుతాయి. కాబట్టి మరి ఆటోమేటిక్గా వీళ్ళది గ్రేడ్ సి కింది తీసుకునే అవకాశం ఉందని అక్కడ బీసీసీ మాత్రం స్పష్టంగా చెప్పింది. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ ఆడతారు కాబట్టి మరి అక్కడ వీళ్ళు డైరెక్ట్గా మరి గ్రేడ్ సిలో అయితే ఇంక్లూడ్ అవుతారని బీసీసీ చెప్పింది. కాబట్టి మరి వీళ్ళు గ్రేడ్ సిలోకి అయితే జాయిన్ అవుతారు, ధ్రువ్ జురేల్ అండ్ సర్ఫరాజ్ ఖాన్. ఓవరాల్ చూసుకుంటే మరి ఇది ఫ్రెండ్స్, మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేయండి.